నాకు ఒక 56-year-old మేల్ పేషెంట్ని తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారంటే డామ్ అని పడిపోయింది సార్ అని తీసుకొచ్చారు. ఇదే పేషెంట్ ఒక వారం క్రితం నా దగ్గరికి, సార్ కొంచెం ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, నా అంగం గట్టి పడట్లేదు, గట్టి పడ్డా కూడా తొందరగా స్ఖలనం అయిపోతుంది, శీఘ్ర స్ఖలనం అయిపోతుంది అని వచ్చారు. నేను చెప్పాను, దయచేసి ఇప్పుడు ఏం మందులు వాడొద్దండి, మీ ఒకసారి హార్ట్ ఈసీజీ ఈకో మీ షుగర్ లెవెల్స్ చూసిన తర్వాత దాన్ని బట్టి నీ మందులు రాస్తానని చెప్పాను. కానీ ఆయన నా మాట వినకుండా మెడికల్ షాప్కి వెళ్ళి వయాగ్రా అంటే సిల్లనాఫిల్ టాబ్లెట్స్, టాడలాఫిల్ టాబ్లెట్స్ అని దొరుకుతాయి. ఈ టాడలాఫిల్ టాబ్లెట్స్ 10 mg రెండు ఒకటేసారి వేసుకున్నాడంట. ఈ వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే అవి అంగంలో రక్త ప్రవాహాన్ని పెంచి అంగాన్ని గట్టిపడేటట్టు చేస్తాయి, కానీ అట్ ద సేమ్ టైం బీపీ పడిపోతుంది. సో ఆయన బీపీ పడిపోయింది, వితౌట్ మన సెక్స్ చేసే ముందే డామ్ అని పడిపోయింది అని పట్టుకొచ్చారు. ఆయన బీపీ చూస్తే 60 ఉంది వచ్చినప్పుడు, ఇంకా లేట్ అయితే ప్రాణం పోతుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా అత్యుత్సాహం ప్రదర్శించి ఈ సిల్లనాఫిల్లు, ఈ వయాగ్రాలు, టాడలాఫిల్లు వేసుకోకండి. ముఖ్యంగా బీపీఓ షుగర్ ఉన్న పేషెంట్స్ ఈసీజీ 2D ఈకో లాంటి పరీక్షలు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే బీపీ పడిపోయి ప్రాణాపాయం కూడా అవుతుంది. జాగ్రత్త.